బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు చేరటంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కుండపోత వర్షానికి పంట పొలాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ ఉండటంతో తీరాన్ని చేరే వరకు లేదా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కాగా వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 2-3 రోజుల క్రితం కోసిన వరి పైరును కుప్పలు వేసుకుంటున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమైంది. కలెక్టరేట్తో పాటు అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ఎవ్వరూ సెలవు పెట్టవద్దని, మండల కేంద్రాల్లోనే ఉండి ప్రజలకు అవసరం మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రానున్న 2 రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని కలెక్టర్ పేర్కొన్నారు. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో 48 గంటల్లో బలపడి సముద్ర తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో బలమైన అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. తీర ప్రాంతాల్లో 3 రోజుల పాటు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమైంది. ప్రజలకు అవసరం మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రానున్న 2 రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.